2000 ఏళ్ల క్రితం జరిగిన ఓ యుద్ధంతో ముడిపడి ఉంది. ఓ రహస్య ఆలయంలో విరాజనే గార్డియన్ శక్తివంతమైన కాలచక్ర వజ్రాన్ని కాపాడుతుంటాడు. అయితే ఆ వజ్రం కోసం కాల్వీర్ అనే దుష్టశక్తి దాడిచేస్తాడు. అతనికి ఆ శక్తి కావాలి. ఓడిపోయినా వెళ్తూ వెళ్తూ ఓ భయంకరమైన శపథం చేసి మాయమైపోతాడు కాల్వీర్. ఇక ప్రెజెంట్కి వస్తే తనుజ కనిపిస్తోంది. ప్రకృతితో లోతైన బంధమున్న ఒక అమ్మాయి. తన ప్రశాంతమైన జీవితంలో కొన్ని వింత అర్థంకాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తనకు మాత్రమే పాముల శబ్దాలు వినిపిస్తుంటాయి. అప్పుడప్పుడు తన కళ్ళు ఆకుపచ్చగా మెరుస్తాయి. తనుజలో వస్తున్న ఈ మార్పులు చూసి వాళ్ల అక్క రిషిక కంగారుపడుతోంది. ఏదో దాస్తోందని అనుకుంటోంది. సరిగ్గా అప్పుడే ఆమె జీవితంలోకి రుద్ర అనే ఒక మిస్టీరియస్ వ్యక్తొస్తాడు. తనుజ ప్రమాదంలో పడబోతుంటే ఎక్కడనుంచో వచ్చి కాపాడుతాడు రుద్ర. ఆ ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ల మధ్య ఓ పవర్ఫుల్ కనెక్షన్ ఏర్పడుతుంది. కాని ఆ మ్యాజికల్ మూమెంట్ ఎక్కువసేపుండదు. మీరా రాకతో అంతా మారిపోతుంది. ఆ క్షణంలో తనుజకు నిజమర్థమవుతుంది. రుద్ర మనసులో వేరే అమ్మాయుందని తెలిసి తన ఆశలు ఆవిరైపోతాయి. ఇదే సమయంలో గతం నుంచి వచ్చిన ఆ చీకటి శక్తులు మళ్లీ ఒక్కటవడం మొదలుపెట్టాయి. కాల్వీర్ మళ్లీ వచ్చేశాడు. ఈసారి తనతో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకొచ్చాడు. వాళ్లందరిదీ ఒకే లక్ష్యం. 2000 ఏళ్లైనా కాల్వీర్ ఆశయం మారలేదు. కాలచక్రాన్ని దక్కించుకోవడమే అతని పంతం. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కావ్యకి తెలుసు, తనుజ తన నిజ స్వరూపం తెలుసుకోవాల్సిన టైం వచ్చిందని. అనుకున్నట్టే ఆ రాత్రే అది జరిగింది. తనుజ లోపల ఉన్న శక్తి మేల్కోవటం మొదలుపెట్టింది. తన కళ్లముందు గతం కదలాడుతోంది. ఆ పురాతన యుద్ధం, ఆ గుడి, ఆ వజ్రం అన్నీ గుర్తొస్తాయి. తన శరీరం తన మాట వినదు. భయంతో అద్దంలో చూసుకుంటే అక్కడ తన అసలు రూపం, నాగినీ రూపం కనిపిస్తుంది. ఆ ఒక్క ప్రశ్నలో తన భయం, అయోమయం స్పష్టంగా కనిపిస్తాయి. సో మొదటి ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. ఒక కొత్త నాగిని తన విధిని ఎలా ఎదుర్కోబోతోంది?